ఏం చేస్తాను బుజ్జి? దేనికి? కర్రీ ఎలాక అంటే కుడకలు మరి నేను కుడకలు లేకుండా తీయచ్చా? ఇల్లు జల్లడ పడతానా? సరే దుకాణానికి అయితే ఖచ్చితంగా జల్లడ పట్టాలి. ఎక్కడ తెచ్చిన జల్లడ పట్టాలి అనుకో. ఏమైనా వెళ్ళిందా ఏది దగ్గరికి? కరెక్ట్. ఏం కడి చేస్తున్నావు రా టిక్కు? నీ పని ఇది అవుతుంది. నూనె పోతారా దాంట్లో? నూనె వేసి తీసుకుని ఫస్ట్ టైం చూస్తాను నేను. కావాలా పోతారట? నేనే చూడలేదంట చక్కగా. ఎవరో కొందరు ఇష్టం ఉన్నారు పోసుకుంటారు, లేకపోతే కొందరికి నూనె అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉంటుంది. అట్లా వాటర్ పోతావా నూనె వేసిన తర్వాత? సేమ్ మనం రొట్టెలు చేసినట్టేనా? పిండి తీసుకుని పట్టుకుంటా నీళ్ళు పోసుకోవాలి. ఒక్కడిసారి గుమ్మరించాం నేను అసలు మొత్తం గుమ్మరిచ్చిన. మరి ఇంకో ప్యాకెట్ తెచ్చి సెడి అయితే అయిపో. ఆ పిండి అంతా వారేసిన మెత్త అంతా అట్లా అయింది. అందుకోసం పోసుకుంటా తీసుకోవాలి. ఎక్కువ అయితే పిండి లూజ్ అవుతుంది. అందుకే కలుపుకుంటా చూసుకుంటా తాపకింత పోసుకోవాలి నీళ్ళు. రొట్టె చేసినట్టే కదా? రొట్టె పిండి ఎట్లా తీసుకోవాలి? సరిపడాన్ని నీళ్ళు పోసుకుంటే పిసుకాలి. ఆయనతో ఒకవేళ బాగా ఇవన్నీ పోయొచ్చారు పిండి బాగుందని కోసం అనుకో పిసుకుడు పిసుకుడు అయిపోయింది. నానబెట్టడం మళ్ళీ అది అన్ని సిద్ధం చేసే వరకు కొంచెం నానుతుంది. బాగా గట్టిగా తీసుకోవచ్చు. బాగా పిండి కావాలా? టిక్కు పిండి కావాలా? కొంచెం టిక్కులు కానీ పిండి తింటుంది కావచ్చు. పిండి తింటావారా టిక్కు? నువ్వు తిను. నువ్వు అప్ప చేస్తావా? అప్ప చేస్తాను షై బుజ్జి. పిండి విసి కూడా అయిపోయింది, పక్కగా పెట్టినావు. ఇప్పుడు ఏంటిది నెక్స్ట్? గ్రైండర్ పెట్టినావు ముంగట. బాలామృతంతోనా? కుడకలతోనే కాదా? కుడకలు చక్కెర ఎత్తారుగా కడియాలకు. అంతేనా? వర్కౌట్ అవుతుంది అంటావా? దీన్ని కొంచెం లైట్ గా మిక్స్ తిప్పుతా. ఓకేనా? ఇట్లా చేయొచ్చు, కాకపోతే బాగా ఇది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కదా. ఓకే సరే ట్రై చేద్దాం. దాంట్లో చక్కెర కలిపి వస్తుంది బాగా తీపి ఉంటుంది, బాగా ఇది కూడా కొంచెం మిక్స్ కట్టుకొని. ఓకే చూద్దాం కొత్త కర్రీలు ఎట్లుంటాయో. సరిపోతుందా బాలామృతం? పిచ్చడైతే చక్కెర కొంచెం ఎక్కువ ఎందుకంటే మంచిగా ఉంటుంది. చక్కెర తక్కువ అయితే మంచిగా అనిపోయి కర్రీయాలని. ఓన్లీ బాలామృతం వేసాం దీంట్లో. ఓన్లీ బాలామృతం కొంచెం మెత్తగా అవుతుంది.
ఆల్రెడీ బట్టి ఉంటాయి కదా. అది బాగుంటుంది గుడ్డు గుడ్డు. ఇంకొంచెం మెత్త పడుతుంది. ఇది కొంచెం మెత్తగా. సరే సరే ఓకే. నెక్స్ట్ ఏంటి? చక్కెర ఎత్తావా దాంట్లో? చక్కెర దాంట్లో వేసి పట్టచ్చుగా. మళ్ళా విడివిడిగా పడితే కొంచెం బెటర్ కదా. చక్కెర కూడా తాపు కింద కలుపుకోవచ్చు అంటావా చక్కెర? టిక్కులు కాదు ఏదో ఒకటి చేస్తుంది. టిక్కు ఏం చేస్తాను? చేస్తాను మొత్తానికైతే. కూరనా అది? దూరం సౌండ్ వస్తుంది. టిక్కు కొంచెం ఎక్కువ వేయి చక్కెర. ఎక్కడ చక్కెర తీయకుండా తినచ్చు ఫెయిల్ అయినా. ఫెయిల్ కాదు కదా. ఆల్రెడీ చక్కెర ఉంటాయి కాబట్టి మనం చక్కెర సరిపోదు. అయిందా? మెత్తపడే చక్కెర మొత్తం. ఇంకా మెత్తగా కావాలి, ఇంకా పిండి తిరగాలంటే ఇంకా వాడుకోవచ్చు. అయినా కర్రీలకు అంత పిండి అవసరం, పిండి తీరు అవసరం లేదు కదా. ఓకే. ఇప్పుడు వాని కలుపుడా? ఇప్పుడు దాంట్లో పోతావా? చక్కెరను బాలామృతం మిక్సింగ్. మిక్సీ కావాలంటే పెద్దది పెట్టుకున్నాం. కలిపిన అయిపోయిందా? అవి ఎన్ని అవుతాయి? 10 చేస్తావా? 20 చేస్తే అవుతుంది. ఇప్పుడు 5 రెడీ కలుపుతావా మళ్ళీ? కలిపి మిక్సా? మళ్ళీ మిక్స్ అవసరం లేదు కదా. ఓకే. చక్కెరను బాలామృతం మిక్స్ చేసాం. ఇంకా నీరటిక్కు దాంతో ఇప్పుడు చేసేది మమ్మీకి. అలా కూర్చోరు టిక్ కూర్చో. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ఫస్ట్ చపాతీ చేస్తారా? సేమ్ చపాతీ చేసినట్టు చపాతీ వేసి ఆ చపాతీని ఇంతకుముందు దాంట్లో పెట్టి కడిగేసుడు అంతే కదా. ఆ పేస్ట్ దాంట్లో పోసుడు అంతే. పొడి సత్తు. నూనె పెట్టి చపాతీ చేసుడా? వాటికి పలసగా వద్దు. ఇప్పుడు ఒక చపాతీలో 2 కర్రీలు అయితే దానికా నూనె పెట్టి ఓకే. మిరప్పొడి పోసుడే. ఇది బాగా లేట్ అవుతుంది కాదుగా. నువ్వు అన్ని చపాతీలు తీసి పెట్టుకుంటే అన్ని చపాతీలు పెట్టుకుంటా అన్ని వేసుకుంటూ పోతే ఏమైందంటే ఇప్పుడు ఒక చపాతీ వేసుకుంటూ పోతాం కదా, వేసుకుంటే వరకు నాన్నయ్య అట్లా.
ఓకే సూపర్ వచ్చింది డిజైన్. దాని తర్వాత కాల్చుకోవచ్చా? ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఓకే నూనె పెట్టుకోవాలా? నూనెతోటి చేసుకోవాలి. నూనెతోటి చేసుకోవాలి. మనం పూరీలు చేసుకుంటాం. ఇష్టం కొందరు నూనె పెడతారు, కొందరు అవి పెడతారు, మైదా పిండి చుక్క పిండి పెడతారు, కొందరు ఎవరి ఇష్టం. బాగా సన్నగా కాకుండా కొంచెం మందం చేసుకోవాలి. ఇది సన్నం అయిందనుకో మనం పోసే పొడితోటి పోలు వాడుతుంది. పోలు వాడకుండా అప్పుడు పోసుడా? ఓకే పొడి వాడాలి. ఒక చెంచుతోనే సరిపోతుంది. కొంచెం ఎక్కువ వాడతాం. ఓకే అట్లా మూసి గట్టిగా వచ్చి గట్టిగా వద్దితే అతకప్పుడు ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. ఓకే సాంచ అన్నట్టు ఇది కర్రీల సాంచ. దీన్ని ఏమంటారు కర్రీలు? ఓకే సూపర్ డిజైన్ వచ్చింది. కొందరి ఇలాంటిది కాకుండా కట్టేవి కూడా ఉంటాయి. కొందరు ఇలాంటివి కాకుండా కట్టేవి ఉంటాయి. అవైనా ఇవన్నీ ఎట్లానే చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇదే ఉంది కాబట్టి ఇదే యూజ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. 3 అయినాయా? ఏమైనా పూజ అయిందా? కథ ఎన్ని అయినాయి? 30 దాకా అయినట్టున్నాయి. ఇక చీకటి అయిందా? అటునా ప్రాసెస్ బాగానే ఉన్నది. కరెక్టే, ఒకరు ఉండాలి సోపతికి. ఓకే ఒక్కటే డిసప్పాయింట్ డిజైన్ వస్తుందేమో సాంబార్ మాట. ఆ డిజైన్ రాలేదా మొత్తానికి? ఓకే ఇప్పుడు కాల్చుడా? నూనె బాగానే కాలుతాయి కావచ్చు. పెద్దదైతే ఎక్కువ తక్కువ పడుతుంది కదా, చిన్న చిన్నది అయితే లేట్ కదా. ఎంతసేపటి కాలుతాయి? ఎంతసేపటి అయితే కానీ ఒక్కసారి దగ్గర జరిగిందంటే నిమిషాల పని అయితే. అయిపోయినాయి. ఓకే బాగా మాడనియకుండా మామూలుగా ఇట్లా కనబడ్డాడు చూసి తీయాలి. ఓకే చూసినావా? నూనె వేడైనాక నిమిషాలు కాదు చెప్పనే కలుపుకుంటూ ఉండాలి. అట్లా అట్లా మరి వేసుకుంటూ ఉండాలి. ఇది కాలిపోయింది ఒకటి తొందరగా. అయిపోయినా బుజ్జి? లాస్ట్ 5 లాస్ట్ ఓవర్ అన్నట్టుగా 5 అయిపోయింది. వచ్చిందా కదా? అదంతా
అంతా అన్నీ ఓడిచినట్టే. ఇక అందుకే కొంచెం చేసుకోవడానికి ఇబ్బంది పడి చెయ్యండి. ఎన్నింటికి మొదలు పెట్టినాం మనం? 5 అంటే ఇప్పుడు 7 అవుతుంది. 2 గంటలు పెట్టింది కింద పని. ప్రాసెస్ బాగుంటుంది. ఇద్దరు లేని కలవది కథ. సరే పట్టు ఒడిసి ఎవడోనే తొడిసింది పక్క. చూడండి ఫ్రెండ్స్, గిన్నెని వేయడానికి 2 గంటల ప్రాసెస్. ఇది కాస్ట్ వస్తుంది. చూస్తూ నాకే ఆస్ట్ వచ్చింది, చేసేటోళ్ళకి ఎంత సిరాకే. మొత్తానికైతే కథ ఒడిసింది. ఫైనల్ 5 మొత్తం 30 అయినాయా? 30 చిల్లర, 30 చిల్లర అయితే చూసిన. ఏం కావాలా టిక్కు నీకు? వీటికి 2 గంటల పని. దాన్ని అడి చేయాలి, ఇది చేయాలి, అంత కథ ఉన్నది. చీకటి అయింది. 5కి మొదలు పెడితే 7 అవుతుంది. తీసుకొచ్చిన బుజ్జి ఏదో ఒకసారి. కరియలు మేమైతే కరియలు అంటాం వీటి. మంచిగా సూపర్ కుదిరినాయి కరియలు. ఫస్ట్ టైం చేసినాం. మన అదేంటిది బాలామృతంతో చేసినాం. సూపర్. ట్రై అయ్యారు మీరు సుతా.